స్వగ్రామమైన కల్లితండాలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, అధికారులు ప్రభుత్వం తరపున హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ప్రస్తుతం విజయాచారాలు అలుముకొని ఉన్నాయి. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఇతర బంధువులంతా కూడా చూసేందుకు వస్తున్నారు. భారీ ఎత్తున నాయకులు కూడా ప్రత్యేకంగా హాజరు అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ గురించి మనతో మాట్లాడేందుకు పెనుగొండ డీఎస్పీ నర్సింగ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? బందోబస్తు కార్యక్రమం ఎలా సాగుతున్నాయి సార్? మన గోరంట్ల మండలం కళ్ళితాండకు చెందినటువంటి మురళీ నాయక్ యుద్ధంలో తన యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ మురళీ నాయక్ యొక్క డెడ్ బాడీ మనకు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తుంది ఈవినింగ్. భౌతికాయం ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సేల్ హోల్డర్స్ అంటే ట్రాన్స్కో, పోలీసు, రెవెన్యూ, హెల్త్ ఇట్లాంటి ఆల్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఆర్డబ్ల్యూస్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ సమిష్టిగా ఇక్కడ డెడ్ బాడీని తెచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది బంధువులు కానీ పరామర్శకు వచ్చినటువంటి జనాలు ఎంతమంది అయినా సరే దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రత్యేకించి డెడ్ బాడీ వచ్చేటప్పుడు లేదా ఎవరైనా విఐపీస్ కానీ ఇతర ప్రజలు వస్తున్నప్పుడు ఎటువంటి వచ్చేటప్పుడు రోడ్లో ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేసెస్, తర్వాత డైవర్షను ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అందాజుగా 5 o'clock రావచ్చని అక్కడ నుంచి గుమ్మయ్యగారిపల్లి క్రాస్ నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వస్తుంది. ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి సార్? సంబంధించిన ఏర్పాట్లు అయిపోయినాయి. చూస్తున్నాం భారీ ఎత్తునంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చూస్తున్నాం అయితే టెంట్లు ఇబ్బంది లేకుండా జనం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా టెంట్లు విఐపీ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సొంత పొలంలోనే రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున సంబంధించిన ఏర్పాట్లన్నీ బంధువులు అంతా కూడా ఇప్పుడు చేరుకున్నారు. కేవలం వివిఐపీలు ఎవరైతే వస్తారో నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని కూడా ఎంఆర్ఓ దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా రైతున బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. క్యూలో వచ్చి దర్శించుకొని అయితే బాడీని ఇక్కడే ఉంచి శవాన్ని దర్శించుకున్న తర్వాత వెనుతిరిగి వెళ్లేందుకు కూడా అదే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. ఇక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా జనం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు. పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఇతర అధికారులంతా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల లోపు అంతకీలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున విఐపీ మంత్రులు నారా లోకేష్ కూడా వస్తున్న సమాచారం ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మరో కాసేపట్లో జవాన్ మృతదేహాన్ని భారీ ఎత్తున ఇక్కడికి ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయాడో చూస్తూ ఉన్నాం. అగ్నివీర్ ఎం మురళీ నాయక్ ఫైనల్ ట్రిబ్యూట్ టు సర్వింగ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పి కూడా ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి ఉంచారు. బంధువులు, స్నేహితులు, మిగతా అధికారులు, అనధికారులు పెద్ద చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు ఓదార్చేందుకు ఇంటికి క్యూ కడుతున్నారు కాబట్టి ఇటువంటి చిన్న జాగ్రత్త కూడా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు.